ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. స్లీపర్ బస్సులు సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ప్రమాదాల విషయంలో మాత్రం మృత్యు ఘోషను మోగిస్తున్నాయి. ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అందులోని ప్రయాణికులు వేగంగా బయటపడి ప్రాణాలు కాపాడుకోవడం కష్టమని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. గత అక్టోబర్లో కర్నూలు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది మరణించడంతో ఏపీ రవాణా శాఖ అప్రమత్తమైంది. ప్రైవేటు బస్సుల్లో స్లీపర్కు అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేసింది. కానీ కేంద్రం మాత్రం దీనిపై సానుకూలంగా స్పందించకపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మా కరెస్పాండెంట్ నరేష్ పూర్తి సమాచారం అందిస్తారు. నరేష్, ఎందుకు కేంద్రం నుంచి సానుకూలమైన స్పందన రాలేదు? దీనికి కారణం ఏంటి? మరి ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయంగా ఏం చేయబోతున్నారు? రైట్, మొత్తానికి మనం చూసుకుంటే ఇటు ఏపీలో జరుగుతున్నటువంటి వరుస ఘటనలు ఏదైతే ఉన్నాయో, అంటే ప్రైవేట్ ట్రావెల్ స్లీపర్ బస్సులు ఇటు అగ్నికి ఆహుతవ్వడం, ఏదైతే సజీవ దహనం అవుతున్నటువంటి పదుల సంఖ్యలో కుటుంబాలు రోడ్డును పడ్డనేటువంటి అంశాలు చాలా వరకు కూడా అది బాధాకరమైన విషయం చేర్చుకోవచ్చు. ఎందుకంటే మొన్నటికి మొన్న మార్కాపురంకు సంబంధించినటువంటి ఘటన అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి హరికృష్ణ ట్రావెల్స్ పూర్తి స్థాయిలో కూడా ఇటు చాలా వరకు కూడా అనేక లోపాలు ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే యాక్సిడెంట్ జరగకముందు 1 అవర్ బిఫోర్ కూడా ఒక ప్రాంతంలో ఆపారు, స్టీరింగ్ రాడ్ పనిచేయకపోవడం, అదేవిధంగా అనేక మరమ్మతులు ఉన్నటువంటి బస్సులను ఈరోజు రోడ్లపై తిప్పడంతో ఒక్కసారిగా కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ఇటు అనేక మంది కూడా సజీవ దహనం అవుతున్నాయి. అయితే ప్రధానంగా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి, స్లీపర్ బస్సులకు సంబంధించి ఒక నిబంధనలకు సంబంధించినటువంటి ఒక ఏదైతే ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలంటూ కూడా ఏపీ ప్రభుత్వం చూస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి గతంలో మనం చూస్తే అక్టోబర్ నెలలో జరిగినటువంటి కర్నూలు ఘటనలో కూడా 19 మంది వరకు కూడా మృత్యువాత పడ్డారు. మరి ఈ ఘటనలో దాదాపు 14 మంది వరకు కూడా మృత్యువాత పడడంతో ఒక్కసారిగా కూడా ఏపీలో ఏదైతే రాష్ట్ర రవాణా శాఖ, ఏదైతే రోడ్డు రవాణా శాఖకు సంబంధించినటువంటి ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పరిచారు. ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డితో పాటు ఒక హై కమిటీ ఏర్పాటు చేయడం, నిన్న కూడా వాటన్నిటి మీద క్షుణ్ణంగా కూడా ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్ స్లీపర్ బస్సులు ఏ రాష్ట్రాల నుంచి ఇక్కడ అంటే ఇది ఆల్ ఇండియా పర్మిట్లతో వస్తున్నాయి. అంటే దాదాపు కూడా మనం ఆల్ ఇండియా పర్మిట్లు మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే దాదాపు 889 బస్సులు ప్రస్తుతం అనుమతుల్లో ఉన్నాయి. అంటే దాదాపు నిన్న ఒక్కరోజే ఈ యొక్క ఆర్టీఓ అధికారులు, పోలీసు అండ్ ఫైర్, ఈ ముగ్గురు శాఖలు సంయుక్తంగా కూడా ఏదైతే అన్ని బస్సులపై కూడా దాడి చేశారు. ఎక్కడికెక్కడ కూడా దాదాపు 175 బస్సులపై కేసులు నమోదు చేశారు. 30 లక్షల వరకు కూడా ఫైన్ వేశారు. అంటే యాక్సిడెంట్ జరుగుతున్న సమయంలో ఇలాంటి దాడులు చేయడం, అంటే ఒక వారం రోజుల పాటు ఇలాంటి దాడులు చేస్తారు. నిన్న మనం చూస్తే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి దాచేపల్లి టోల్ ప్లాజా వద్ద కూడా ఆర్టీఓ అంటే ఈ మూడు శాఖలకు సంబంధించి తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో బస్సు డ్రైవర్ పూర్తి స్థాయిలో కూడా ఎక్కువ మద్యం సేవించారు. అంటే రోజు ఘటనలు జరుగుతున్నా కూడా బస్సు డ్రైవర్లో లోపాలు, అదేవిధంగా బస్సు లోపాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి, అంటే ఎందుకు వీళ్ళంతా నిర్లక్ష్యంగా ఇటు బస్సు యజమానులు ఉన్నారు, ఆర్టీఓ అధికారులు ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు ఉన్నారని దాని మీద కూడా ప్రజలు తీవ్ర స్థాయిలో కూడా ఒక ఆవేదన వ్యక్తపరుస్తుంది. ఇక్కడ ప్రధానంగా కూడా బస్సులకు సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ అయి ఉండొచ్చు, పాండిచేరి అయి ఉండొచ్చు, నాగాల్యాండ్ అయ్యొచ్చు, అంటే ఇలా పక్క రాష్ట్రాలు ఆల్ ఇండియా పర్మిట్లతో బస్సులు తీసుకువస్తున్నారు. సీటింగ్ పర్మిషన్ తీసుకోవచ్చి వీటిని రీమోడలింగ్ చేసుకుంటున్నారు. అంటే సామర్థ్యం, అంటే అక్కడ ఉన్నటువంటి సీటింగ్ సామర్థ్యం వరకే ఆ బస్సు ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆల్ ఇండియా పర్మిట్లు తీసుకొచ్చినటువంటి బస్సులతో స్లీపర్గా వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే ఆ బస్సు ఉన్నటువంటి ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఇన్ని బెర్తులు ఉండాల్సినటువంటి పరిస్థితులు, అంటే దాదాపు ఒక 18 బెర్తులకు సంబంధించినటువంటి 32 సీటింగ్స్ మామూలు యాక్చువల్గా ఉంటాయి. అంటే బస్సు సామర్థ్యం బట్టి ఈ యొక్క బెర్తులు సీట్స్ పెరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ సీటింగ్ తీసుకొచ్చినటువంటి పర్మిషన్ని ఇక్కడ స్లీపర్ బెర్తులలో వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏపీ అయి ఉండొచ్చు, తెలంగాణ అయి ఉండొచ్చు, మిగతా రాష్ట్రాలలో కూడా చేస్తాను. అంటే ఇక్కడ ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాలు, రిజిస్ట్రేషన్ రుసుము లేనటువంటి ప్రాంతాల్లో పోయి బస్సులు పర్మిట్ తీసుకుంటారు. అక్కడేమో ఒరిజినల్గా ఏముంటుందంటే ఇక్కడ బస్సు అయితే సీటింగ్ పర్మిషన్, ఇక్కడికి వచ్చే లోపల వాటన్నిటిని కూడా మరమ్మతులు చేసుకొని పూర్తి స్థాయిలో కూడా బెర్తులు కూడా కన్వర్ట్ చేసుకుంటారు. ఈ బెర్త్ కన్వర్షన్ కూడా ఎలా ఉంటుందంటే ఎక్కువ, అంటే పైన బెర్త్కి వెళ్ళే సమయంలో ఇక్కడ సామర్థ్యం తగ్గిపోతుంది. అంటే ఒక మనిషి మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతాడు. ఏదైనా ఎమర్జెన్సీ ఎగ్జిట్ వైపు వెళ్ళాలన్నా కూడా ఒకరిని ఒకరు తోపులాట, అక్కడంతా కూడా లోపలికి పడిపోవడం, ఈ ఫైర్ యాక్సిడెంట్లో దాదాపు 10ల సంఖ్యలో మృత్యువాత పడటం, ఇదంతా కూడా తరచూ ఎప్పుడు జరుగుతుందంటే ఇది కేవలం ఒక మార్కాపురం ఘటన జరిగిన తర్వాతనో, కర్నూలు ఘటన జరిగిన తర్వాతనో,
అనంతపురం ఘటన జరిగిన తర్వాత ఇవంతా కూడా ఒక 1 వీక్లోనే ఇదంతా కూడా ఈ హడావుడికి నడుస్తూ ఉంది. ఈ పర్మిట్లు క్యాన్సిల్ చేయాలా, ఈ ఆల్ ఇండియా పర్మిట్లని మంత్రిత్వ శాఖ ఏం చేస్తూ ఉంది, కేంద్ర మంత్రిత్వ శాఖ నిద్రపోతుందా లేకపోతే రహదారుల శాఖ ఏం చేస్తుందనే దాని మీద కూడా ఈ యొక్క ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ హడావుడి అయితే కొనసాగుతోంది. మరి ఇలాంటి హడావుడిలోనే మనం చూస్తే దాదాపు కూడా ఆల్ ఇండియా పర్మిట్లు తీసుకోవాల్సినటువంటి బస్సులపై కఠినమైనటువంటి నిబంధనలు అయితే ఉండాలా. ప్రత్యేకించి కూడా ఏదైతే ఆల్ ఇండియా పర్మిట్లు ఉన్నటువంటి బస్సులు ఏ స్టేట్లో కొంటారో ఆ స్టేట్లో 45 రోజులకు ఒకసారి కూడా ఆ ప్రాంతంలో వెళ్ళాలా, ఆ ప్రాంతం వైపు నుంచి నడపాలా. అదేవిధంగా దాదాపు కూడా బస్సు ఎంత వేగం వెళ్తుందో అదంతా కూడా సిస్టమేటిక్గా జీపీఆర్ఎస్ పద్ధతిలో కూడా తెలిసే విధంగా కూడా ఇక్కడ రాష్ట్రంలో ఏపీలో తిరుగుతూ ఉన్నాయనుకోండి బస్సులు, ఏపీకి సంబంధించినటువంటి ఆ ట్రాకింగ్ అంతా కూడా ఇక్కడ ఉండాలి. సో మొత్తానికైతే ఈ యొక్క రాష్ట్ర మంత్రిత్వ శాఖ పూర్తి స్థాయిలో కూడా స్లీపర్ బస్సులు కూడా రద్దు చేసేటువంటి దిశగా ముందుకెళ్తుందని మనం చెప్పుకోవాలా. రైట్ నరేష్, థ్యాంక్ యూ.